ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ఎందుకంటే గత వారంతో పోల్చుకుంటే గ్రహాల యొక్క సంఖ్య, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యలో మార్పు లేదు. ముఖ్యంగా ఈ రాశి వారికి 6వ స్థానమందు రవికుజులు యోగిస్తూ ఉన్నారు. చంద్రుని యొక్క బలం ఉన్నది, గురుని యొక్క బలం ఉన్నది. ఎప్పుడైతే 6వ స్థానమందు రవికుజులు యోగిస్తారో మనోధైర్యానికి వారు కారకులు. ఏదైనా ఒక చిన్న ఉపద్రవం వచ్చినా వెంటనే దాని నుండి రికవరీ అయ్యేటువంటి రేటును పెంచుతూ ఉంటారు. అలాగే ఎక్కడైనా అప్పు చేయవలసి వచ్చినా ఆ అప్పుని త్వరగా తీర్చేటువంటి మార్గాన్ని సైతం చూపించగలుగుతారు. అలాగే శత్రువుల పైన పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించడానికి రవికుజులు కారణమవుతారు. ధాన్యలాభో వస్త్రలాభ ధనలాభ యశస్తథా అన్నది శాస్త్రం. అంటే ఈ రవికుజులు 6వ స్థానమందు ఉన్నప్పుడే ఏదైనా మీకు లాభాన్ని సూచించేటువంటి విషయాలు కూడా కనబడుతూ ఉంటాయి. అంటే ఏదైనా వస్తువులు కొనుక్కోవడమో, వాహనాలు కొనుగోలు చేయడమో, ఏదైనా భూపరమైనటువంటి సంపదలను కొనుగోలు చేస్తూ ఉండడమో, లేదా మరేతరత్ర ఎప్పుడో రావాల్సినటువంటి ధనం మీకు చేతికి అందుతూ ఉండడమో, ఇలా మీకు ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉంటుంది. అలాగే లాభమందు ఉండేటువంటి గురువు కూడా యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళినా, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఈ వారంలో రాస్తూ ఉన్నా, వాటన్నిటిలోనూ కూడా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ని తీసుకురావడానికి ఈ గ్రహస్థితి 100% సహకరిస్తుంది. అంతేకాక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తోంది. సంతానపరమైనటువంటి ఎదుగుదలని సూచిస్తోంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము, ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఉండేటువంటి విభేదాలని ఈ గ్రహస్థితి కొంతమేరకు తగ్గించగలుగుతుంది ఉంటుంది. అలాగే గత వారంలో మీకు ఉన్నటువంటి మనోవ్యధ, అంటే ఈ అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుని వల్ల మానసికమైనటువంటి భయాలు కానివ్వండి, ఏదైనా ఒక పని ముందుకు వెళ్ళకపోవడం కానివ్వండి, ఇవి ఏవైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో వాటన్నిటి నుండి ఈ వారంలో బయటపడడానికి ఈ గ్రహస్థితి మీకు ఖచ్చితంగా సహకరిస్తూ ఉంటుంది. అంతేకాక సింహరాశి వారికి ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో కొంత పాజిటివ్ గానే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై ఈ సింహరాశి వారు ప్రతినిత్యము రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి.